తన కష్టాల్లో ఉన్నప్పుడు ప్రపంచమంతా నిష్క్రమిస్తుంది. కానీ ఆ సమయంలో తనతో పాటు ఉన్నటువంటి వ్యక్తులే నిజమైనటువంటి మిత్రులు. ఇది ఎందుకు చెప్తున్నాను అనుకుంటున్నారా? ఎస్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి అతి కొద్ది మంది స్నేహితుల్లో ఒకరిప్పుడు నేను ఇంట్రడ్యూస్ చేయబోతున్నాను. ఎవరన్నది చాలామందికి తెలిసే ఉంటుంది. కానీ చాలాసార్లు పవన్ కళ్యాణ్ గారి నోటి నుంచే పలుమార్లు ఈ పేరు వినపడ్డది. ఎవరనుకుంటున్నారా? ఎస్, ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి గారు ఇప్పుడు మనతో పాటు ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారితో ఉన్నటువంటి జర్నీ, ఎన్నో విషయాలను, మనసులో ఉన్నటువంటి విషయాలను చెప్పడానికి మన ముందుకు వస్తున్నారు. సార్, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. యా, అండ్ మీ బిజీ షెడ్యూల్లో అడగంగానే స్పెషల్గా పవన్ కళ్యాణ్ గారి బర్త్డే సందర్భంగా అడగంగానే మీరు ముందుకు వచ్చేసేసి మీలో ఉన్నటువంటి మనసులో ఉన్న భావాలను చెప్పడానికి వచ్చారు. వెరీ థ్యాంక్ఫుల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ సార్. థ్యాంక్ యూ సార్. పవన్ కళ్యాణ్ గారితో మీ జర్నీ ఎన్నో పలు ఇంటర్వ్యూస్లో కూడా మీరు చెప్పారు. బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఎక్కడ పరిచయం అయింది, ఎప్పటి నుంచి మీ జర్నీ స్టార్ట్ అయింది సార్? అంటే నాకు చెన్నైలో పరిచయం అయింది. మేము చెన్నైలో కలిసినప్పుడు మేబీ 32 years పైన అయి ఉంటుందండి. సో అవర్ జర్నీ 32 years. ఓకే. సో తను అప్పుడు సినిమాలో లేరు. సో చదువుకున్న రోజులు. అండ్ తను నెల్లూరు నుంచి చెన్నైకి రావడము. ఓకే. సో నేను చెన్నైలో పుట్టి పెరిగాను కాబట్టి నాకు ఒక ఫస్ట్ టైం నేను కలిసింది ఒక రైల్వే స్టేషన్లో, సెంట్రల్ రైల్వే స్టేషన్లో రైల్వే స్టేషన్. మా ఫాదర్ పికప్ చేసుకోవడం. మా ఫాదర్ చరణ్ గారు ఆర్ట్ డైరెక్టర్. సో డాడీ వచ్చి నాన్నగారు చిరంజీవి గారి సినిమాలు చేస్తుండేవారు. ఓకే. సో అప్పుడు డాడీని పికప్ చేయడానికి నేను వెళ్ళాను. కళ్యాణ్ గారు వచ్చి అన్నయ్యని పికప్ చేసుకోవడం తను వచ్చేది. ఓకే. సో ఇట్స్ ఎర్లీ మార్నింగ్ హౌరా మెయిల్ అంటే మార్నింగ్ 4 o'clock వస్తుంది ఆ టైంకి. సో అప్పుడు చూసుకున్నాం. ఓకే. తర్వాత ఇన్స్టిట్యూట్లో కలవడము. అండ్ అప్పటి వరకు నాకు కూడా కళ్యాణ్ గారు చాలా రిజర్వ్డ్ పర్సన్. అంటే ఎవరితో మాట్లాడరు ఆయన, ఇంట్లో నుంచి బయటికి రారు. అండ్ నేను కూడా అంతే. మ్యాక్సిమం నేను బయటికి, నాకు ఫ్రెండ్స్ అనేది చాలా తక్కువ చెన్నైలో కూడా. సో మీ ఆ రకంగా ఇద్దరు మైండ్ సెట్ ఒకేలా ఉండేది. అండ్ వాళ్ళు ఫస్ట్ టైం నేను అన్నయ్య గారి ఇంటికి వెళ్ళేటప్పుడు, చిరంజీవి గారు అని ఇంటికి వెళ్ళేటప్పుడు అప్పుడు కళ్యాణ్ గారిని కలవడము. మేము ఎప్పుడు సపరేట్గా ఉండేవాళ్ళం రూమ్లో. మోస్ట్ ఆఫ్ టైం నేను ఆయనతోటే స్పెండ్ చేసేవాడిని, అక్కడే పడుకునేవాడిని. కళ్యాణ్ గారు మా ఇంటికి వచ్చేవారు. అండ్ ఈజ్ మోర్ ఇంటూ ఒక ఫ్రెండ్షిప్, ఎక్కడ ఒక బాండింగ్ ఉంటుందంటే ఈజ్ మోర్ ఇంటూ స్పిరిచువల్ పర్సన్ అండ్ వెరీ రిజర్వ్డ్. ఎక్కువగా ఎవరితో మాట్లాడరు ఆయన. సో బట్ ఎక్కువగా బుక్స్ చదువుతూ ఉంటారు ఆయన. ఈజ్ మోర్ ఇంటూ బుక్స్. ఎందుకంటే ఆయనతో నేను ఎక్కువగా చెన్నైలో ఇక్కిం బాదమ్స్ ల్యాండ్ మార్క్ ఈజ్ వెరీ ఫేమస్ బుక్ షాప్స్. సో అక్కడ రెగ్యులర్గా వెళ్ళేవాళ్ళం. సో అప్పుడు తనకు వచ్చే డబ్బులు కూడా ఖర్చుకు వచ్చే చాలా తక్కువే. ఓకే. అరవింద్ గారి ఆఫీస్కి వెళ్ళి నెలకింత ఇచ్చేవారు, నేనే వెళ్ళి కలెక్ట్ చేసుకొచ్చాను. ఓకే. ఆ డబ్బులు కంప్లీట్గా తన బుక్స్ మీద పెట్టేవారు. సో అంటే అప్పటి నుంచే బుక్స్ హాబీ అనేది. బుక్స్ మీద చాలా, అంటే ఆయన ఆయన రూమ్లోనే బెడ్లో ఎక్కువ కనిపించేది బుక్సే. ఓకే. ఆయన పడుకొని పక్కనన్నీ బుక్సే ఉంటాయి. సో ఇట్స్ అంటే మోర్ ఇంటూ థియరిటికల్గా ఆయన ప్రాక్టికల్గా ఉండేది చాలా స్టడీ చేస్తూ. అంటే బుక్స్ మీరు ఎట్లా అనుకుంటే ఒక పక్క స్వామి యోగానంద హిమాలయన్ మాస్టర్స్ ఉంటాయి, ఒక పక్క రమణ మహర్షి బుక్స్ ఉంటాయి, రామకృష్ణ పరమహంస బుక్స్ ఉంటాయి, ద సేమ్ టైం ఫిక్షన్స్ ఉంటాయి ఆయన దగ్గర. సో హిస్టరీ మీద ఎక్కువ ఉంటుంది, ఇండియన్ హిస్టరీ మీద ఉంటుంది, అండ్ పొలిటికల్ సైన్స్ అట్లాంటివి బుక్స్ చదువుతుంటారు. సో నాకంత నాలెడ్జ్ అనేది ఆ సబ్జెక్ట్ మీద లేదు. ఆయనతో నేను ఐ విల్ గివ్ మోర్ కంపెనీ. సో
చాలా అంటే మాకు అప్పుడు వీ డోంట్ హ్యావ్ ఎనీ పెద్ద డ్రీమ్ అని కాదండి. ఓకే. సో వీఆర్ వెరీ క్లీన్ పీపుల్ అండ్ వీ నెవర్ గో అవుట్ సైడ్. మాకు పెద్దగా బయటికి వెళ్ళాం. స్పెండ్ మోర్ టైమ్ ఆన్ దిస్, గో టు టెంపుల్స్ అట్లా. ఓకే. దట్ ఈస్ ద వే ఆఫ్ జర్నీ స్టార్టెడ్. సో నైస్ సార్. యాక్చువల్లీ ఆ టైంలో మీ ఫ్రెండ్షిప్ మధ్యలో చాలా మటుకు మీరే అన్నారు అంటే ఎప్పుడు కూడా ఎక్కువగా మాట్లాడేటువంటి ముభావంగా ఉండేది, ఎప్పుడు బుక్స్లో తను ఎప్పుడు లీనమై ఉండేవారు అనేది. ఆ టైంలో చాలా మెమరబుల్ ఉంటాయి. అంటే అటు ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఇటు ఎవరితో కూడా షేర్ చేసుకుని ఆ సమయంలో మీకు మర్చిపోయినటువంటి ఏదైనా ఒక ఇన్సిడెంట్ ఉందా? యా ఉందండి. అంటే తనకి అంటే మాకు అంబిషన్స్ అని ఏమీ లేదు. తనకు మైండ్లో ఒక అంబిషన్ బిగినింగ్ నుంచే ఒక పొలిటికల్ జర్నీ ఇవాళ ఉందండి. బట్ ఆయన ఆల్రెడీ ఫ్రమ్ చైల్డ్హుడ్ ఆఫ్టర్ ఒక ఏజ్ నుంచి తనకి ఈజీ మోర్ ఇంట్రెస్టెడ్. ఇఫ్ యూ ఆస్క్ ఒక అన్నా గురించి అడిగిన, ఒక ఎంజి రామచంద్రన్ గురించి అడిగిన, కరుణానిధి గురించి అడిగిన, ఇన్ తమిళనాడులో ఈ నోస్ కంప్లీట్ సబ్జెక్ట్. ఎందుకు ఆయన చదువుతున్నారో నాకు తెలియదు, బట్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్. సో ఇవన్నీ ఆయన ఈజ్ అ వెరీ డిఫరెంట్ పర్సన్. అంటే ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక ఫ్రెండ్ని నేను అతనికి ఇంట్రడ్యూస్ చేస్తే ఆయన కంప్లీట్గా ఆయన దగ్గర ఉన్న సబ్జెక్ట్ తీసుకుంటాడు. ఇప్పుడు సపోజ్ ఈ సేస్ ఐఎమ్ వర్కింగ్ ఇన్ సమ్ సైంటిస్ట్ అనుకోండి, ఇమీడియట్లీ విల్ క్వశ్చన్ వాట్ ఈస్ సైంటిస్ట్, వాట్ ఈస్ బిహైండ్, వాట్ ఈస్ ద హిస్టరీ, హౌ స్టార్టెడ్, యూ విల్ ఆస్క్ కంప్లీట్లీ. సో యూ విల్ గ్యాదర్ మోర్ ఇన్ఫర్మేషన్ అదర్ దెన్ గాసిప్ డిస్కషన్. అండ్ ఈ నెవర్ టాక్ అబౌట్ సినిమా. వీ నెవర్ టాక్ అబౌట్ సినిమా. మేము ఆ జర్నీ చేయలేదు. అదే నేను సినిమాలు చేస్తున్నప్పుడు కూడా మాకు ఆ డిస్కషన్సే ఉండవు. సినిమాలు చూసి రావడం అనేది లేదు. అండ్ వన్ ఫైన్ డే వీ థాట్ వీ హ్యావ్ టు రన్ అవే ఫ్రమ్ హౌస్, ఇంటి నుంచి వెళ్ళిపోదాము మనం. అంటే ఆ బుక్ ఒక ఇన్ఫ్లుయెన్స్, స్పిరిచువల్ ఇన్ఫ్లుయెన్స్. మన విల్ గో టు శ్రీశైలం, విల్ స్పెండ్ దేర్, అక్కడికి వెళ్ళి మనం మెడిటేషన్ చేద్దామంటే ఆయన చెప్పిననే నేను ఐఎమ్ ఆల్సో రెడీ ఫర్ దిస్. ఐఎమ్ రెడీ ఫర్ ఎనీథింగ్. సో ఇట్స్ నాట్ అబౌట్ ద ఏమంటారు పొజిషన్ ఆర్ రిచ్, నథింగ్. వీఆర్ జస్ట్ గ్రౌండ్ లెవెల్ పీపుల్. సో అప్పుడు కూడా ఆయన యూ వోంట్ స్లీప్ ఇన్ అ బెడ్, కిందే పడుకుంటారు. ఆయన బెడ్లోనే పడుకుంటే యూ విల్ స్లీప్ ఓన్లీ, చాప వేసుకొని పడుకుంటారు. సో ఈజ్ మోర్ ఇంటూ యోగా. ఫస్ట్ నుంచి కూడా అదే విధంగా ఫస్ట్ బిగినింగ్ ఆయనకు అలవాటు. దట్ ఐ డోంట్ నో వై స్లీప్, ఆ రీజన్స్ నాకు తెలీదు. బట్ యూ డూ యోగా అండ్ మెడిటేషన్ కైండ్ ఆఫ్ అప్పటి నుంచి సీరియస్గా చేసేవారు. అండ్ యూ మోర్ ఇంటూ ఆయుర్వేదిక్, వాట్ కైండ్ ఆఫ్ హర్బ్స్ వీ కెన్ గెట్ ఇట్ అండ్ హౌ టు మేక్ ఇట్ అనేది కూడా చేస్తుంటారు. ఇప్పుడు నాకు అవన్నీ సర్ప్రైజెస్గా ఉంటాయి. దట్ ఇఫ్ యూ థింక్ అబౌట్ ఇన్ని సంవత్సరాల్లో ద జర్నీలో ఇన్ని ఉన్నాయి అనేది. టోటల్ ఎన్ని ఇయర్స్ జర్నీ సార్? 30 years. 30 years సార్. మోర్ దెన్ 30 years సార్. సినీ ఇండస్ట్రీకి అంటే వచ్చే ముందర మీరు కూడా సేమ్ ఫీల్డ్. అయితే చాలామంది ఈ సినీ ఫీల్డ్లో అంటే ఒక్కొక్క సినిమా తీసినప్పుడు ఒక్కొక్కటి దాంట్లో సక్సెస్ కావడము, తర్వాత దాంట్లో రిజల్ట్ వస్తే సక్సెస్ లేదు అని అంటే మరి అనేదండి. అలాంటి నిరుత్సాహం ఉన్నటువంటి అంటే సినిమా సక్సెస్ కాలేదన్నప్పుడు ఎటువంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేసినప్పుడు మీరు మీ డిస్కషన్స్లో ఏ విధంగా అంటే డిస్కషన్ అంటే ఇప్పుడు తను మూవీ అని తీసుకున్నప్పుడు దాని మీద చాలా రెస్పాన్సిబిలిటీ తీసుకొని వర్క్ చేస్తారండి. అంటే 100% కమిట్మెంట్ దానిలో పెడతాడు. దాంట్లో మూవీలో ద రిజల్ట్ అనేది మన చేతిలో ఉండదు. సో ఏ సినిమా తీసుకున్నా యూ విల్ రెస్పెక్ట్ దట్ ఫిలిం అండ్ డైరెక్టర్ అండ్ టెక్నీషియన్స్. సో టెక్నికల్గా తను ఫిలిం ఇండస్ట్రీలో ఎంటర్ అయ్యేటప్పుడు ద ఫస్ట్ మూవీ చేసేటప్పుడే తను ఈజ్ నాట్ మచ్ సాటిస్ఫైడ్.
ఓకే. ద వే ఆఫ్ వర్కింగ్ స్టైల్ తన మైండ్లో ఒకటి ఉంది, బట్ సినిమా చేయాలి, ఒక కెరీర్ స్టార్ట్ అవ్వాలి. స్టార్ట్ చేయాలి. సో అన్నయ్య గారు కూడా చెప్పడము, అరవింద్ గారు చెప్పడము, సో ఈ స్టార్టెడ్ దట్ గోకులం సీతకు వచ్చేటప్పటికి అక్కడ మా అబ్బాయి తర్వాత గోకులం సీతలో వెరీ మెచ్యూర్డ్ పర్ఫార్మెన్స్ అండ్ కళ్యాణ్ గారు వే ఆఫ్ హిస్ యాక్టింగ్ ఇస్ అప్రిషియేటెడ్ ఇన్ క్లైమాక్స్ సీన్స్లో. అది మాకే లోపల యాక్టింగ్ అనేది స్కిల్ ఆ షార్ట్లో వచ్చేటప్పటికి ఈ డెవలప్డ్ యాక్టింగ్ అండ్ ఈ మేడ్ హిస్ ఓన్ స్టైల్. వి కాంట్ సే స్టైల్, హిస్ లైఫ్ స్టైల్. తను ఇట్లా ఉండాలనేది, ఇట్లాగే యాక్టింగ్ అంటే ఇట్లా చేయాలని కాదండి, డ్యాన్స్ అంటే ఇట్లా చేయాలని కాదు. దట్ ఈస్ అ బిగ్ డాన్సర్, హిస్ బ్రదర్ ఇస్ వెరీ బిగ్ డాన్సర్. సో ఇట్లా చేయాలని ఎప్పుడు కూడా ఐడియా లేదు ఆయనకి. సో దానికి 100% కమిట్మెంట్తో దట్ మూవీ రన్. బట్ ఆ మూవీ చేసిన తర్వాత దెన్ ఈ బ్రేక్ తీసుకొని నువ్వు ఇట్లా కాదు, మనం ఎక్స్పీరియన్స్ డైరెక్టర్తో వెళ్తే ఒక కమర్షియల్ మూవీలానే ఉంటాయి, సో ఒక చేంజ్ కావాలి అని ఇట్ టుక్ ఏ రిస్క్. ద గోకులం సీత ఈస్ ఎ హిట్. సో లేటర్ ఆన్ ఈ టుక్ ఏ రిస్క్ అండ్ కరుణాకరణ్ గారితో మాట్లాడడము ఆ స్టోరీలో తనకు ఎట్లా ఉంటుందని, నాకు చాలా లైట్ వర్షన్గా ఉండాలి, ఎక్కువగా ఒక మూవీలాగా వద్దు, ఎవ్రీ మూవీలో దేర్ ఒక పర్ఫార్మెన్స్ ఇట్స్ వెరీ లైటర్, ఆ కైండ్ ఆఫ్ స్టోరీ చూస్ చేసుకొని దాని మీద ఈ స్టార్టెడ్ వర్కింగ్. సో ఈజ్ హ్యావింగ్ అండ్ కరుణాకరణ్ ఆల్సో ఫస్ట్ మూవీ అండ్ కళ్యాణ్ గారు ఆయన ఒక టెక్నికలీ ఈజ్ కాంట్రిబ్యూషన్ టు దట్ మూవీ. అండ్ ఆ మూవీ ఆఫ్టర్ ద సక్సెస్, తొలి ప్రేమ సక్సెస్ తర్వాత ఆ సక్సెస్ ఈ నెవర్ ఎంజాయ్డ్. సి ఇట్ ఇట్స్ ఆన్ జర్నీ అంతే. ఐఎమ్ డూయింగ్ అ మూవీ, ఇట్స్ ఎ జర్నీ, దట్స్ ఇట్. ఈ సక్సెస్తో మనం ఇంకా ఒక 10 సినిమాలు చేయాలి అనేది లేదు. దెన్ మేము తొలి ప్రేమ చేసిన తర్వాత దెన్ బిఫోర్ ఫిలిం ఇండస్ట్రీకి రాకముందు వీ వాచ్ జోజితా వైసిందర్. అది ఊరికే అప్పుడు ఖయామత్ సే ఖయామత్ తక్ ఎట్లాగో ఫస్ట్ మూవీ అయిందో అట్లాగే వీ వాచ్. సో కళ్యాణ్ గారు ఈ సినిమా చేస్తే బాగుంటుంది, దీంట్లో బాక్సింగ్ ఉంది, దీని మీద నేను వర్క్ చేస్తాను. అండ్ మేము అప్పుడులో బిఫోర్ మూవీ వీ యూజ్డ్ టు గో టు బ్లాక్ బెల్ట్, ఈ లెర్న్డ్ కరాటే. అండ్ నేను ఆయనతోనే చాలాసారి బ్లాక్ బెల్ట్ నేర్చుకునేది చెన్నై అండి. చెన్నై ఇట్స్ దట్ నేమ్ ఇస్ హుసైన్, జహీర్ హుసైన్ సంథింగ్. దట్ గా అతని దగ్గర బెసన్ నగర్లో ఈజ్ వెరీ ఫేమస్. సో ఆయన ఫస్ట్ యాక్సెప్ట్ చేయలేదు, బట్ కళ్యాణ్ గారు బట్ ఆయన ఒక మెథడ్, ఆయన సిస్టమేటిక్ పేషెన్స్ చెక్ చేస్తాడు. ఆయన మీకు ఇంట్రెస్ట్ ఉందా. కళ్యాణ్ గారు 2-3 times వెళ్ళేటప్పుడు కూడా హీ డిడ్ంట్ యాక్సెప్టెడ్ ఇట్. దెన్ కళ్యాణ్ గారు టైమింగ్ అంటే మార్నింగ్ 6 అంటే కళ్యాణ్ గారికి 6 o'clock అంటే వచ్చేసేవారు. సో ఈజ్ టైమింగ్ కమిట్మెంట్ ఆయన బాగా నచ్చి, ఆయనకు కూడా తెలియదు ఇతను చిరంజీవి గారు బ్రదర్ అని ఆయన తెలియదు. మేము ఎప్పుడు చెప్పలేదు ఎవరికి. మేము బయటికి వెళ్ళినా కూడా తను ఎప్పుడు వి నెవర్ సెటప్ అవుతాడు. సో అందువల్ల ఆయన స్టార్టెడ్ ట్రైనింగ్, సీరియస్గా ఆయన ట్రైనింగ్ చేసి తర్వాత కళ్యాణ్ గారు అంటే ఈ ట్రైనింగ్లో ఆయనకి యూనో ఇంజరీస్ చాలా ఉండేవి. సో బట్ ఈ నెవర్ బోదర్. ఏం చేసిన చెయ్యంత డబ్బులు ఉండదు, నాట్ ఏబుల్ టు ఈట్. ద కమిట్మెంట్ చేసేప్పుడు అంటే హైదరాబాద్ వేరే లొకేషన్స్, ఆ లొకేషన్స్ అప్పుడు కూడా మొత్తం ఇలా దెబ్బలు తాకినప్పుడు మీరు ఆ సమయంలో మీరు కూడా ఉన్నారు సార్? నేను ఆయనతో వర్క్ చేసేటప్పుడు నేను అంటే ట్రైనింగ్ పీరియడ్ కంప్లీట్గానే ఉన్నా. ఓకే. మేమిద్దరే తను వచ్చినప్పుడు నేను డ్రైవ్ చేసామని వెళ్ళేటప్పుడు ఉండేది. సో బతని ఒక బ్లాక్ ఫియట్ ఉండేది. సో అది తీసుకుని అంటే ఆయనకి ఏంటంటే మోర్ దెన్ పెయిన్ ఈ వాంట్ టు డూ సంథింగ్, అచీవ్మెంట్ చేయాలి. స్ట్రగుల్ అనేది ఆయన ఒక ప్యాషన్గా తీసుకుంటాడు. ఆయన ఇది స్ట్రగుల్ అని తీసుకోరు ఆయన. సో ఆయన ఆ వెరీ షార్ట్ టైంలో ఈ లెర్న్డ్ అండ్ ఆయన కూడా తర్వాత ఆయన చెప్పారు, నువ్వు చెప్పొచ్చు కదా నాకు మీ బ్రదర్ నేను అంటే నో అంటే అట్లా చెప్తే నాకు నా ట్రైనింగ్ మెథడ్ వేరేలా ఉంటుంది.
ఎస్. ఏమంటారు, లేదంటే నాకు ఏదైనా ఏంటంటే బ్రదర్ వచ్చి నేను క్వశ్చన్ చేస్తానని భయంతో మీరు మాకు ప్రాపర్గా ట్రైన్ చేయరు. ఓకే. సో యూ వాంట్ బి నార్మల్, ఒక అందరిలో ఒక మనిషిగా వచ్చి ట్రైన్ చేస్తారు. సో అది ఆయనకి ఒక నిజంగా చెప్పాలంటే ఇట్స్ ఐ కెన్ సీ ఈజ్ కమిట్మెంట్. చాలామంది ట్రైనింగ్కి వెళ్ళి ఎందుకు మనం చేస్తున్నాం, సినిమాలో ఎందుకు బ్లాక్ బెల్ట్, స్టంట్ మాస్టర్స్ ఉంటారు, డూప్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి, ఎందుకు చేయాలి అనే కాన్సెప్ట్లో ఉంటారు. ఆయన అట్లా కాదు, అంటే నేర్చుకుంటారు, ఇంజరీస్ దాకా వెళ్ళరు. అవి ఏంటంటే ఒక ఇంజరీస్ వెళ్తే రేపు మనం యాక్టర్గా ఏమైనా అయిపోతుందా, చెయ్యి అయిపోతుందా, వేలు ఉంటుంది, ఆ భయం అన్నీ మర్చిపోయాను. నాకు సినిమాకి యూస్ అవుతుందో లేదో నాకు తెలియదు, ఇది నా ఇంట్రెస్ట్. సో ఆ ప్యాషన్లో ఆయన కంప్లీట్ చేశారు అది. సో ఆ ట్రైనింగ్ ఆయనకి ద కరెక్ట్ ఏంటంటేనే ఒక ఇట్స్ లైక్ యునో దే విల్ సే ఇట్స్ లైక్ మెడిటేషన్. ఇట్స్ నాట్ లైక్ రెగ్యులర్గా డిఫెండ్ చేసాం కదా, ఇట్స్ అ మెడిటేషన్ కైండ్ ఆఫ్ థింగ్. సో డిసిప్లైన్ ఇస్ మోర్ డిసిప్లైన్. సో ద కరాటే యూ కాంట్, మన 10 మంది తిట్టినా కూడా వాడు సైలెంట్గా ఉంటాడు, లైక్ యూనో సెయింట్. A saint. That is, they'll teach like that. So you should not use wrongly. You should not use that. Okay. You know the correct that feet. So anduvalla ఏంటంటే he learned that more into before practicing he has to meditate. And కరెక్ట్ నేర్చుకున్న వాళ్ళందరూ వచ్చి గొడవ వస్తే వెళ్ళిపోతారు. సో అవన్నీ కంట్రోల్ చేయడానికి. సో మైబీ అది ఆ ప్రాక్టీస్ ఇవాళ ఒక 10 years ఇంత స్ట్రగుల్గా ఉన్నప్పుడు పొలిటికల్లో ఎంతోమంది అన్నా కూడా పేషెంట్లీ స్టాండ్, ఈ నెవర్ గో బ్యాక్, నో ఐల్ డిఫెండ్. దట్స్ దానికి ఏంటంటే ఒక బేసిక్ ఫౌండేషన్ ఉంది ఆ జర్నీలో. వితౌట్ ఫౌండేషన్ ఒకరోజు నేను అనుకో నేను పొలిటీషియన్ కాదు. ఈస్ హ్యావ్ అ ఫౌండేషన్ దట్ ఈ ఆల్రెడీ ఆయన మైండ్లో ఫ్యూచర్ ఇదని తను ఒక గ్రాఫ్ పెట్టుకుంటారండి. ఆ గ్రాఫ్కి విల్ స్టార్ట్ వర్కింగ్. అది నేను కూడా చూస్తున్నప్పుడంతా నాకు తెలియదు, ఆ ప్రాసెస్లో అర్థం చేసుకుంటాను. వెన్ యూ ఆర్ ఆస్కింగ్ సక్సెస్ ఆర్ ఫెయిలియర్, కృషి చేసే వరకు వీ నెవర్ ఫంక్షన్స్ ఎందుకు వస్తున్నాయి, ఎందుకు మన సినిమాలు ఆడుతున్నాయి మాకు ఎప్పుడు తెలియదు. ఫ్లాప్ హిట్తో తను ఎప్పుడూ లేదు. ఇఫ్ ద ప్రొడ్యూసర్ లాస్ అవుతున్నారంటే ఓకే, యూ టేక్ మై మనీ, దట్స్ ఇట్. నేను అంతే చేయగలను. కథ చూస్ చేసింది మీరే, తీసుకొచ్చారు, చేసాము, లేదు. సో ఒక డైరెక్టర్ సక్సెస్ ఫ్లాప్ అనేది ఆయన చూడరండి. ఓకే, మనం ఒప్పుకున్నాం, కమిట్మెంట్ చేస్తున్నాం అంతే. సో దట్ ఇస్ ద జర్నీ. అంటే ఇప్పుడు మీరు చెప్పారు కరాటేలో తనకు తాకినటువంటి దెబ్బలు కానీ ఇదంతా ఇన్సిడెంట్స్ ఉన్నప్పుడు ఫ్యామిలీ మెంబర్స్ ఆ టైంలో ఇంటరాక్ట్ అయ్యి పలకరించడము, మీరు అంటే సిస్టర్స్ కానీ సార్ చిరంజీవి గారు కానీ ఇలాంటి సమయంలో వచ్చి పలకరించినటువంటి సందర్భాలు అంటే నాకు వచ్చి ఎట్లా అంటే మేము పెద్దనే చూస్తే మేము ఇద్దరు భయపడతాం. తను ఎంత భయపడతారో మేము ఫేస్ చేయం. సో అడుగుతుంటారని ఏంటి మీ ఇద్దరు ఏం చేస్తున్నారు, ఏంటి ప్లాన్స్ ఏంటి అడుగుతుంటారు, ఏమైనా కరెక్ట్గా చేస్తున్నారా లేదా అని. అంతే తప్ప వదిన గారితోనూ ఫ్యామిలీ, మీ విజయక గారు, మా అందరూ వీఆర్ లైక్ అ ఫ్యామిలీ. అండ్ ఐ మోర్ కనెక్టెడ్ ఇన్ టు దట్ ఫ్యామిలీ. అండ్ మోస్ట్ ఆఫ్ థింగ్ ఆల్వేస్ నాకు కళ్యాణ్ గారితో నేను ఎక్కువగా ట్రావెలింగ్ ఎక్కువ ఉంటుంది. సో ఆయన హైదరాబాద్కి షిఫ్ట్ అవుతున్నారు, ఫిలిం ఇండస్ట్రీ హైదరాబాద్కి వెళ్తుంది, సో మనం అక్కడికి వెళ్ళిపోవాలి అన్నప్పుడు సో ఈ సెడ్ ఆనంద్ నువ్వు వచ్చేసాయి అంటే బికాస్ ద ఫ్రెండ్షిప్ హ్యాస్ టు స్టార్ట్. హైదరాబాద్కి వచ్చేసాయి అని చెప్పేటప్పటికి దానికి ఒక ఏం చేద్దాం అనేది ఆయన మైండ్లో ఒకటి ఉంది, నాకు తెలియదు. ఓకే. సో ఆయన నాకు చెప్పలేదు, నువ్వు హైదరాబాద్కి రా అని కూడా నాకు చెప్పలేదు. ఓకే. సో ఆయన సింపుల్గా నేను ఒక సినిమా చేస్తాను, దానికి నువ్వు ఆ డైరెక్షన్ చేయి, వచ్చేసాను. సో ఐ సెడ్ నాకు సడన్లీ మై ప్రొఫెషన్ నేను వేరే ఏదో చేద్దాం అనుకుంటున్నాను, నాకు ఆ డైరెక్షన్ నాకు అసలు జీరో నాలెడ్జ్ అప్పటి వరకు కూడా లేదు. నేను అప్పుడు ఐఎమ్ నాట్, మై ఫాదర్ ఇస్ బిగ్ ఆర్ట్ డైరెక్టర్, బట్ ఈజన్ యూ కెన్ డూ ఆర్ట్ డైరెక్షన్ బికాస్ ఐ డూ స్కెచెస్. తనతో ఉన్నప్పుడు ఊరికే స్కెచెస్ ప్యాషన్గా గీసాను. సో అది చూసి ఆయన అంటే నేను అయ్యో నాకు అసలు ఏం తెలియదు. ఆర్ట్ డైరెక్టర్ చేసింది కూడా పవన్ కళ్యాణ్ గారు, ఆయన చేశారు. ఓకే. దిస్ పొజిషన్ ఇస్ గివెన్ ఓన్లీ హిమ్.
ఓకే. You can see any interview I said this is today I'm here because of him. ఓకే. సో నాకు ఆయన సినిమా చేయమని చెప్పడానికంటప్పటికీ నాకు కొంచెం అంటే నేను ఏదైనా తీసుకుంటే చేస్తాను, బట్ ఏంటంటే నాకు లేదు కళ్యాణ్ నేను చేయడానికి ఇదిగా ఉంది. ఓకే. టాక్ టు మై ఫాదర్, ఆయన ఓకే అంటే చేస్తాను అంటే తను వెళ్ళి మా ఫాదర్తో వెళ్ళి మాట్లాడాను. ఓకే. మీ అబ్బాయితో చేస్తుంటే మా ఫాదర్ కూడా ఒప్పుకోలే. అయ్యో వద్దు, తనకి ఎక్స్పీరియన్స్ లేదు, నేను ఏమైనా సినిమా సెట్స్ ఏమైనా ఎక్కడైనా సరిగ్గా చేయకపోతే బ్యాడ్ నేమ్ నాకే వస్తుంది కదా అంటే లేదండి నాకు ఆయన మీ అబ్బాయి మీద కాన్ఫిడెన్స్ ఉంది, మీరు నన్ను నమ్మండి అని చెప్పి మా ఆయన చెప్తే ఆ రకంగా నేను మా ఫాదర్ చెప్పిన వర్డ్స్ నమ్మకం లేదన్నప్పటికీ నాకు లేదు నేను చేస్తాను. ఓకే. దెన్ కళ్యాణ్ సెడ్ యూ టేక్ ఇస్ ఛాలెంజ్, చెయ్యి ప్రూవ్ చెయ్యి అండి. దెన్ తొలిపోయి ఇట్లా కొంచెం స్టార్ట్ అయింది. బట్ ఆ సినిమా చేసేటప్పుడు ఈవెన్ దో ఒక తాజ్మహల్ సెట్ వేయాలన్నా కూడా అది మేము సినిమాకి రాకముందు బీచ్లో వెళ్ళి మెరీనా బీచ్లో కూర్చుంటాం, చాలా రోజులు స్పెండ్ చేస్తుంటాం. అప్పుడు మెమరీస్లో మా ఒకసారి ఏదో డిస్కషన్లో ఏదో సెట్ అంటే అప్పుడు అన్నావు కదా మనం ఈ సినిమాలో సాంగ్ ఇట్లా వేద్దామని. ఓకే. అది కూడా యూనో దట్ టైమ్ బడ్జెట్ ఈస్ వెరీ బిగ్ బడ్జెట్ అంత సెట్. కళ్యాణ్ గారి రెమెండేషన్ ఎంత ఉందో అంత ఉంది. 10 లక్షలు 10 లక్షలు సెట్ ఏదో ఉంది. ప్రొడ్యూసర్ ఇట్స్ నాట్ రెడీ బికాస్ ఆయనకి ఎక్స్పీరియన్స్ లేదు, కొత్త అబ్బాయి ఎట్లా చేస్తా లేదు, మీరు వేయండి సెట్, సినిమాలో కనిపించేది అదొకటే కదా, ఇంకా బడ్జెట్స్ ఏమి లేవు కదా, లిస్ట్ అంటే సరిగ్గా రాకపోతే నా డబ్బులు తీసేసుకోండి అన్నారు. సో యూ టెల్ మీ హూ విల్ సపోర్ట్ దట్ మచ్, యూ వాంట్ టు లూజ్. సపోజ్ నేను మిస్టేక్ చేస్తే టోటల్ రికమెండేషన్ విల్ బి. సో అది నాకు ఇంకా భయం వేసింది. అయ్యో నువ్వు ఇవి పుట్టింగ్ మోర్ ఇంటూ లోడ్ ఆన్ మీ, ఇంకా నా మీద ఇంత భారం పెట్టేస్తున్నావు అంటే లేదు, ఐ నో యూ కెన్ డూ ఇట్, ఐ నో. సో ఈ డిజైన్ మై విజన్. ఒక ఫ్రెండ్కి నాతో ఉండాలంటే అతనికి ఒక ప్రొఫెషన్ ఉండాలి, లేదంటే ఊరికే కాసేపు చేస్తూ ఊరికే కూర్చొని జోక్స్ వేస్తూ అట్లా డిఫరెన్స్ యూ డోంట్ వాంట్. నా ఫ్రెండ్ కూడా ఏ హ్యాస్ అ పొజిషన్, నువ్వు క్రియేటివ్లో ఉండాలి, యూ హ్యావ్ టు గో త్రూ అ సక్సెస్, దెన్ అవర్ ఫ్రెండ్షిప్ బాండింగ్ విల్ బి మోర్ జర్నీ. ఇట్స్ నాట్ ఎవ్రీడే సంథింగ్ చాటింగ్ గాసిప్ ఏదో కూర్చొని ఏదో టైం పాస్ కాదు కదా. సో ఒక ఫ్రెండ్ తన దగ్గర రావడానికి ఈ డిజైన్డ్ కంప్లీట్లీ మై ప్రొఫెషన్, నా కెరీర్. సో ఐ డోంట్ థింక్ సో అంత లవ్ అండ్ ఎఫెక్షన్ లేకపోతే ఇవన్నీ జరగవు. అది నాకు వెన్ మై జర్నీ స్టార్ట్ అయ్యేటప్పుడు నాకు అదోహో తను ఇందుకే తన దగ్గర ఇంత నన్ను తీసుకొచ్చారు. సో నేను అది ఒక ఐ టుక్ ఎ రెస్పాన్సిబిలిటీ ఆన్ దట్ ప్రొఫెషన్. I want to stand myself. Great, sir. I have to prove myself because of Kalyan and my father. My father is happy. Okay. But no one is trusted. He is trusted. Okay. Because father కి అంటే నేను ఎప్పుడు చేయలేదు, ఎవరికైనా అదే పార్ట్ ఉంటుంది. ఇప్పుడు మా అబ్బాయిని కూడా ఏది చేయకుండా సడన్గా ఆ డైరెక్షన్ అంటే నాకు డౌట్ ఉంటుంది. అదే డౌట్ మా ఫాదర్. బట్ ఫ్రెండ్గా ఒక అతను నా మీద అంత నమ్మకం పెట్టి అంత రిస్క్ తీసుకొని నా మీద ఇవ్వడం అనేది నా లైఫ్ని ఒక మేడ్ ఇంటూ టర్నింగ్ పాయింట్ కూడా కాదు, ఇట్స్ స్ట్రైట్. అంటే అక్కడి నుంచి ఐ స్టార్టెడ్ బికాస్ ఆఫ్ జర్నీ. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే హీ బై లాట్ ఆఫ్ బుక్స్, దాంట్లో ఆర్కిటెక్చర్ బుక్స్ కూడా కొనేవాళ్ళం. అవన్నీ నాకు ఇచ్చేవాడు, నాకు బుక్స్ ఇచ్చేవాడు, ఈజ్ గివింగ్ బుక్స్ అన్నీ. సో ఆయన ఇచ్చేటప్పుడు నాకు ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ లాట్ ఆఫ్ వీడియోస్ వాచ్ ఇంగ్లీష్ మూవీస్ అంతా చూసేవాళ్ళం. అండ్ ఈజ్ లిజనర్ లైక్ ఆయన ఎక్కువగా ఘంటసాల పాటలు ఎక్కువ వినేవారు. కొత్త సాంగ్స్ వినరు ఆయన ఎక్కువగా, ద బ్యూటిఫుల్ సాంగ్స్ ఓల్డ్ అన్నీ. అండ్ మోర్ ఇంటూ ఇంగ్లీష్ సాంగ్స్, క్లాసిక్ ఇంగ్లీష్ క్లాసిక్. సో లైనల్ రిచీ, స్టీవీ వండర్, ఫిల్ కాలిన్స్ ఇట్లాగన్నీ. ఇవన్నీ నాకు ఎందుకు తెలుసు అంటే నేను వెళ్ళి కొనుక్కొని వచ్చేవాడిని, ఒక లిస్ట్ ఇచ్చేవారు.
సో ఐ బై ఆల్ ద అండ్ ఎండమూరి వీరేంద్ర ఆయన బుక్స్ చదివేవారు. ఓకే. తులసీదళం ఇట్లాంటి బుక్స్ అన్ని ఇవన్నీ నేను చెన్నై కాబట్టి నాకు పెద్దగా తెలుగుని తెలియదు, బట్ ఐ సీ ద బుక్స్ వాట్ ఈ రీడ్. ఓకే. సో స్టోరీ బుక్స్ అని ఆయన చందమామ, బాలమిత్ర ఇట్లాంటివి కూడా ఆ రేంజ్లో కామిక్స్ ఉండే బుక్స్ చదివారు. డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తున్నటువంటి ఆ మెమరీస్ ఒక్కసారి మీ కళ్ళెదురుగా కనపడినప్పుడు మనసులో మీరు ఏమనుకున్నారు సార్? ఐఎమ్ వెరీ అంటే ఐ డోంట్ వర్డ్స్ బికాస్ వన్ నైట్ ఈజ్ నాట్ బికమ్ డెప్యూటీ సీఎం. 10 years ఆఫ్ స్ట్రగుల్. నాకు తెలిసి స్ట్రగుల్ ఈవెన్ దో ఎవరు తీసుకోలేరండి. ఇన్ పొలిటికల్ హిస్టరీ, తమిళనాడు ఇండస్ట్రీ చూస్తే కూడా ఒక ఎంజి రామచంద్ర ఎవరు తీసుకున్నా కూడా వాళ్ళకంతా ఒక పొలిటికల్ జర్నీ ఉంది ఆల్రెడీ. ఒక పార్టీలో జాయిన్ అయ్యి పనిచేశారంతా. ఈయన అట్లా కాదు. ఈయన హార్డ్ వర్క్ చేసి సక్సెస్ అయ్యేటప్పుడు ఇట్స్ రియల్లీ ఇట్స్ వన్ ఆఫ్ ద వండర్ఫుల్ మూమెంట్ వెన్ తను వెళ్ళి సిగ్నేచర్ చేసేటప్పుడు నేను చూస్తున్నాను. ఇట్స్ రియల్లీ అమేజింగ్. అండ్ దిస్ ఈజ్ జస్ట్ ఫర్ హిమ్ వన్ స్టెప్. ఐ ఫీల్ దే హ్యాస్ టు గో ఫర్ లాట్. ఆయనకు విజన్ ఉంటుందండి. ఆ విజన్కి ఒక స్టెప్. ఓకే. వెన్ టుక్ ఎ రెస్పాన్సిబిలిటీ, ద వర్కింగ్ లైక్ ఎ టైమింగ్ అనేది ఒక 24/7 ఈజ్ స్టార్టెడ్ వర్కింగ్ లైక్ బికాస్ ఈజ్ డిపార్ట్మెంట్స్ వాట్ ఈజ్ డూయింగ్ ఆల్ ద ఏరియా అండ్ ద సబ్జెక్ట్ ఆఫ్ పంచాయత్ రాజ్ అయినా సరే, ఫారెస్ట్ అయినా సరే, పొల్యూషన్ అన్ని ఈ స్టార్టెడ్ బయింగ్ ఎ బుక్స్ అండ్ ఈజ్ రీడింగ్. ఒక ఎగ్జామ్కి ప్రిపేర్ అయినట్టు. అండ్ ఇవన్నీ కూడా తను ఎలక్ట్ అవ్వకముందే తను స్టార్టెడ్. అంటే ముందుగానే విజువలైజ్ చేసుకుంటాడు ఏవి చేయాలనేది కూడా. ఆ డెడికేషను తను అవర్స్ టుగెదర్ మీటింగ్స్. అంటే ఇమాజిన్ ఆఫ్టర్ థింగ్ ఐఎమ్ విత్ హిమ్, అలాంగ్ విత్ హిమ్, ఐఎమ్ ట్రావెలింగ్ విత్ హిమ్. సో I can see even though we fly and అప్పుడు కూడా is writing something, start reading. I'm seeing it, I can, but end of the day after the meeting when we meet I can see like a Chennai friend. Okay. Totally contrast. Okay. So that's a beauty. Okay. That పొజిషన్ అసలు కనిపించింది నాకు. Okay. ఇప్పుడు కూడా యూ వోంట్ ఫీల్ దట్ పొజిషన్. యూ వాంట్ టు డూ టు సర్వీస్ టు పీపుల్. యూ వెరీ సింపుల్ పర్సన్. డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన ఆ సందర్భం మూమెంట్ వెరీ గ్రేట్ మెమరీస్. అన్నయ్య గారు తర్వాత ఫస్ట్ మీటింగ్ అంటే డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసి తర్వాత మిమ్మల్ని మీట్ అయిన సందర్భంలో అక్కడి నుంచి ఎలాంటి అన్నయ్య పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కూడా ఏ విధమైనటువంటి వాళ్ళ నోటి నుంచి వచ్చినటువంటి మాటలు? అండి ఇంకా అదే చెప్తానండి. తను మొదట అన్నయ్య గారి యొక్క ఈజ్ హ్యాపీ దట్ ఈజ్ హ్యాపీ అండ్ అన్నయ్య గారు ఈజ్ స్ట్రగుల్స్ అండ్ ఆల్. అంటే ఆయన పెయిన్ ట్రావెల్ చేశారు, జర్నీ చేశారు. అండ్ ఒక అన్నయ్యగా ఒక తమ్ముడు ఇచ్చిన ఒక పెద్ద గిఫ్ట్. వీ హ్యావ్ టు సే దట్ బికాస్ దట్ ఈజ్ ఒక అన్నయ్యకి ఎంత రెస్పెక్ట్ ఇస్తాడో ఆయన అది అందరికీ తెలుసు. అది దానికి మించి ఇది ఇస్తాడు. ఒక ఈజ్ లైక్ అన్నయ్య ఒక ఫాదర్, మోర్ దెన్ ఫాదర్. సో కళ్యాణ్ గారు ఇచ్చే రెస్పెక్ట్ టు ద పేరెంట్స్ వాళ్ళని టుడే ద బ్లెస్సింగ్స్ ఈజ్ జర్నీ ఈజ్ గోయింగ్. అంత బాగుంది. అండ్ ఇంకోటి ఏంటంటే ఆయన నేను బీన్ విత్ సీఎం గారు ఇక్కడ తెలంగాణలో 10 years ఐ వర్క్ ఫర్ ద టెంపుల్ ప్రాజెక్ట్. బట్ నేను చూస్తున్నాను. బట్ అక్కడ ఆయన దగ్గర ఏంటంటే ఆయన నేను డిప్యూటీ సీఎం అని కాదు, అందరితో కలుస్తారు. ఇప్పుడు కూడా ఆయన ఏవైనా వర్క్స్ ఉన్నా కూడా ఎవరైనా వచ్చి ఫోటో తీసుకొని ప్లీజ్ రండి తీసుకోండి అంటే ఒక షైగా ఉన్న ఒక పర్సన్ పబ్లిక్లో వచ్చి ఇన్వాల్వ్మెంట్ అయ్యి అండ్
తనకి ముందు నుంచి ఇది చెయ్యాలని ఉంది. ఓకే. నేను ఒక సర్వీస్ చేయాలంటే దానికి ఏంటి వే, ఒక డబ్బులు ఒకటి చాలదు, దానికి ఒక పొజిషన్ కావాలి. ఆ పొజిషన్ ఏంటి? ఇప్పుడు ఉన్న డెప్యూటీస్ ఈ పొజిషన్ ఉంటేనే మనం ఇవన్నీ చేయగలం ప్రజలకి, లేదంటే దర్ ఇస్ నో రూట్. సో అందుకోసం ఇవాళ ఆయన ఒక ఎగ్జాంపుల్, ఒక ఆఫీస్లో ఇంటీరియర్స్ అయినా సరే, సో ఐఎమ్ టేకింగ్ కేర్ హిస్ ఆఫీస్ అండ్ హిస్ హౌస్ అండ్ డిజైనింగ్. అక్కడ కూడా ఆయన ఒక గవర్నమెంట్ నుంచి నాకు ₹1 వద్దు, గవర్నమెంట్ ఒక అమౌంట్ అలాట్ చేస్తారు. అంటే డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఒక అమౌంట్ అలాట్ చేసి మీరు యూ కెన్ బై ఫర్నిచర్స్, యూ కెన్ బై వాట్ ఎవర్ ఇంటీరియర్స్, యూ కెన్ డూ ఇట్. బట్ ఈ సెట్ ఐ డోంట్ వాంట్ ఎనీథింగ్. ఆఫీస్ ఈ విధంగానే డిజైన్ చేయాలన్నటువంటిది ఏదైనా? Yeah, we discuss and for him the privacy is very important and ఆయన మైండ్ ఎప్పుడు ఆయన ఇల్లు. సో కావాలని సిస్టమ్ వీ నీడ్ ఒక సిస్టమేటిక్ చేసుకోవడానికి అండ్ అది డిజైన్ చేయడానికి నేను ఆయనతో ఉన్నాను కాబట్టి ఐ కెన్ అండర్స్టాండ్. ద సేమ్ టైమ్ వీ డింట్ టేక్ ఇట్ ఎనీథింగ్ ఫ్రమ్ ద గవర్నమెంట్. ఈ వోంట్ స్పెండ్ హిస్ ఫ్రమ్ పాకెట్ మనీ. టుడే ఈ స్పెండింగ్ హిస్ మనీ ఓన్లీ. ఓకే. సో దట్ ఈస్ ఇట్స్ నాట్ అంటే వాళ్ళు అంటారు సార్ వీ హ్యావ్ అస్ ఫండ్స్. నో, డోంట్ యూ డోంట్ వాంట్ ఎంటర్టైన్ ఎనీథింగ్. అంటే ఆయన ఎలక్షన్ టైంలో ఆయన ఆ క్రౌడ్లో ఎన్ని దెబ్బలు తగులుతాయి ఆయనకి, ఆ పెయిన్ అంతా నేను చాలాసార్లు చూసాను. ఇట్స్ అన్బేరబుల్ పెయిన్. బట్ వన్ పబ్లిక్ దగ్గరికి వెళ్ళిపోతే విల్ ఫర్గెట్ పెయిన్, అన్నీ మర్చిపోతారు. అన్నీ మర్చిపోతారు. పెయిన్ అంటే ఒక విషయం అడగాలి సార్. దాదాపు 32 years మీ జర్నీలో లాస్ట్ 10 years ఈజ్ వెరీ పెయిన్ఫుల్. ఓకే, లాట్ ఆఫ్ పెయిన్ఫుల్. అటువంటి సమయంలో మీరు పక్కన ఉన్నారు అంటే చాలా విషయాలు దగ్గర ఉండి చూసినటువంటి వ్యక్తి. అటువంటి సమయంలో ఆయన ఎవరికి కూడా చెప్పుకున్నారో లేదో తెలియదు, ఐ డోంట్ నో. ఆ సమయంలో ఆయనను చూసినప్పుడు మీకేమనిపించింది సార్? ఆయన ఎప్పుడు ఓపెన్ అవ్వరండి. ద పర్సనల్గా ద పెయిన్ వాట్ ఎవర్ ఇట్ ట్రావెల్. ఆయన నేను మాట్లాడుకున్నప్పుడు ఎప్పుడు వీ నెవర్ డిస్కస్ అబౌట్ పొలిటికల్. ఇప్పటివరకు మేము ఇద్దరు ఎప్పుడు పొలిటికల్లో నేను డిస్కస్ చేయను, ఆయన నాతో మాట్లాడు. ఎందుకంటే నాకు అంత ఆయన ఎలక్షన్ టైమ్ ఆఫ్ పీరియడ్ ఆల్సో ఐఎమ్ వెరీ లెస్ బికాస్ మోరల్గా ఐ టాక్ టు హిమ్, నాట్ ఇన్ టు ద ఎలక్షన్ క్యాంపెయిన్. ఒక 2-3 మీటింగ్స్ జస్ట్ ఫర్ మాట్లాడుకుందాం అంతే తప్ప ఆ జర్నీలో కూడా తను నాకు కదండి ఎవరికీ అని చెప్పాడు. ఇది నాకు పెయిన్ అని ఆయన అస్సలు చెప్పాడు. అది మాకు తెలుస్తుంటుంది. అంటారు ఆయన ఏంటంటే ఏం లేదు నథింగ్. ఎన్నో విమర్శలు చేస్తూ ఉన్నారు, వాటన్నిటిని తట్టుకొని లాస్ట్కి అదే అన్నాను కదండి. when the basics from the foundation is having the journey, he is almost the person like a saint. It's a part of journeyలో ఎన్నో వస్తుంటాయి, అవన్నీ ఎట్లా ఫేస్ చేయాలి, ఎట్లా వెళ్ళాలనేది ఆ పేషెన్స్. ఐ కాంట్ సే యూ హ్యావ్ ఈజ్ హ్యావింగ్ అనదర్ బిగ్ జర్నీ. దిస్ ఈజ్ ఆల్ వన్ స్టెప్పింగ్ స్టోన్ ఆఫ్ దిస్. మీరు కూడా ఎన్నో అంటే ఆర్ట్ డైరెక్టర్గా ఎన్నో సక్సెస్ఫుల్ పిక్చర్స్లో కూడా మీరు చేశారు సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈజ్ మీరు యాదగిరిగుట్ట టెంపుల్ డిజైనింగ్ కానీ, చిన్నజీయ స్వామి దీనికి సంబంధించినది కానీ, ఇలాంటి ప్రాజెక్ట్స్ మీరు చేసేప్పుడు మీరు పర్సనల్గా మీ ప్రొఫెషన్లో అంటే ఎలాంటి టీమ్స్ మీతో పాటు జర్నీ చేస్తుంటారు సార్? అంటే నేను ఫిలింలో చేసి ఫిలింలో నుంచి నేను ఒక చిన్నజీయ స్వామి గారిని కలిసిన తర్వాత నాకు అనిపించింది, సో నాకు చిన్నప్పటి నుంచి ఉంది టెంపుల్స్ మీద, బట్ స్వామీజీని కలిసిన తర్వాత నాకు ఆ ఇంట్రెస్ట్ స్టార్ట్ అయింది. ఓకే. సో దెన్ ఐ మెట్ ఆల్ స్థపతీస్, స్కల్ప్టర్స్తో, వాళ్ళతో ఆ జర్నీ వాళ్ళతో అట్లా ఉంటుందండి. ఓకే. ఈ జర్నీలో వచ్చి నాకు అదే చెప్తున్నాను కాబట్టి నాకు మా ఇద్దరితో ఒక ఫౌండేషన్లో అప్పుడు జరిగిన మా జర్నీలో నాకు మేము ముందుగానే ఇవాళ సడన్గా ఏదో ఒక స్పిరిచువల్ గురించి మేము చేయలేదు. అప్పుడు తను చేసేటప్పుడు నేను పక్కన ఉండేవాడిని. ఓకే. నేను స్వామి యోగానంద గురించి ఎలా ఫాదర్ బాగా డివోటీ స్వామి యోగానంద, మహాశ్రేయ అట్లాగా ఆయన బుక్స్ అంతా నేను వాళ్ళ ఫాదర్తో బాగా స్పెండ్ చేస్తాను. సో నాకు వాళ్ళ ఫాదర్ని ఎక్కడికైనా తీసుకెళ్ళాలంటే నేనే తీసుకెళ్ళేవాడిని. ఓకే.
సో అందువల్ల నాకేంటంటే అప్పటి నుంచి ఒక జర్నీ, నాకు చిన్నప్పటి నుంచి టెంపుల్స్ అంటే ఇష్టం, కళ్యాణ్ గారికి ఇష్టం, అట్లాగే మేము వచ్చాం. సో నాకు ఆ ప్రాజెక్ట్ తీసుకున్న ఈజ్ వెరీ హ్యాపీ. కళ్యాణ్ గారికి ఆల్సో డూ జాగ్రత్తగా చెయ్యి, యువర్ గోయింగ్ విత్ ఫస్ట్ టైం, ఎట్లా నీకు ఫిలిం ఏది తెలీదు, బట్ యూ స్టార్టెడ్ లర్నింగ్ అండ్ సమ్ అచీవ్డ్. సేమ్ టైం యు ఆర్ టేకింగ్ దిస్ ప్రాజెక్ట్ వర్క్ సిన్సియర్లీ. అంత పెద్ద ప్రాజెక్ట్ మీకు ఇచ్చినప్పుడు సార్ ఎలా ఫీల్ అయ్యారు సార్? స్వామీజీదండి, నాకు ఎప్పుడు ఐ డోంట్ ఫీల్ ఇట్స్ అ బిగ్ ఆర్ స్మాల్. ఓకే, నేను ఇంతవరకు ఇన్ మై జర్నీ ఐ నెవర్ సర్ప్రైజ్ ఎనీథింగ్, ఇట్స్ మై పార్ట్ ఆఫ్ జర్నీ అనుకుంటా. ఓకే, ఒక సక్సెస్ వస్తుందంటే ఓకే, దట్ విల్ బీ ఫర్ నెక్స్ట్ స్టెప్. ఇఫ్ యూఆర్ నాట్ గివింగ్ అ సక్సెస్, యూఆర్ అగైన్ యూ హ్యావ్ టు వర్క్ హార్డ్, అండ్ ఎవ్రీ టైమ్ ఎవ్రీ ప్రాజెక్ట్ యూ హ్యావ్ టు వర్క్ హార్డ్. సో దేవుడు యొక్క సంకల్పన, ఆయన దేవుడు డిసైడ్ చేస్తారు ఎవరు ఈ గుడి కట్టాలి, ఎవరు చేయాలనేది. నేనుగా వెళ్ళి అందరి దగ్గరికి వెళ్ళి గుడి కడతా అంటే ఎవరు నాకు గుడి ఇవ్వరు. సో నాకు మేబీ ఐఎమ్ డివోటీ ఆఫ్ షిరిడి బాబా, మేబీ ఆయన యొక్క బ్లెస్సింగ్స్. మీరు అంటే మీ ఫ్రెండ్షిప్లో పొలిటికల్ విషయాలు మాట్లాడము అని అంటున్నారు, గాసిప్స్ మాట్లాడము అని అంటున్నారు. మరి మీరిద్దరు కలిసినప్పుడు ఏ విషయాలు డిస్కషన్లో ఉంటాయి సార్? అంటే చాలా ఉంటాయండి. ఏంటంటే మేము మా జర్నీలో చాలా ఉంటాయి. ఓకే, కొన్ని మనం చెప్పలేం, దట్ బ్యూటీ విల్ బి గాన్. ఓకే, కొన్ని పర్సనల్ మనం డిస్కస్ చేస్తే దానికి ఒక ఇంపార్టెన్స్ పోతుంది అనిపిస్తుంది నాకు. ఓకే, సో మాకు లాట్ ఆఫ్ ఫన్ థింగ్స్ ఉండేవి మాకు. అలాంటి లాట్ ఆఫ్ ఫన్ థింగ్లో ఒక చిన్న మెమరబుల్ ఏదైనా ఉందా? అదేనండి, మేము అలాంటి నాడీ జోస్యం అని చెప్పి తమిళనాడులో ఉంటుంది, అక్కడికి వెళ్ళేవాళ్ళం, జాతకాలు చూసేవాళ్ళం, ఓకే, ఏమవుతామని. ఓకే, ఇట్లాంటివన్నీ జర్నీలో మేము బైక్లో వెళ్ళేవాళ్ళం. ఇట్లా జర్నీలో ఆ బ్యూటిఫుల్ థింగ్స్ అని నాకు అది యూనో దట్ ఐ మేక్ ఇట్ అ ట్రస్ట్. సో మాకు ఒకటే ఉండదు కదండి. ఇప్పుడు మాట్లాడుకునేటప్పుడు అపార్ట్ ఫ్రమ్ పొలిటికల్, అపార్ట్ ఫ్రమ్ దట్ గాసిప్, వీ నెవర్ టాక్ అబౌట్ ఎనీబడి హీరోస్. ఫిలిం ఇండస్ట్రీ కోసం మేము ఫిలింలో పనిచేస్తాం, బట్ ఫిలిం గురించి డిస్కస్ చేయం. ఓకే, ఈజ్ ఇన్ పొలిటికల్, ఈ నెవర్ డిస్కస్ పొలిటికల్. ఆ టైంకి తను పొలిటికల్కి ఎంటర్ అవుతే ఈల్ బి డిఫరెంట్ పర్సన్. ఐ కెన్ సీ హిమ్ ఎస్ ఎ డిఫరెంట్ పర్సన్, ఐ కెనాట్ సీ ఎస్ ఎ ఫ్రెండ్. సో ఐ విల్ కీప్ అవే ఫ్రమ్. ఎంత సీరియస్ మీటింగ్ ఉన్నా కూడా దట్ ఈ విల్ గివ్ యూ దట్ క్వాలిటీ ఆఫ్ టైం, దట్ టైం. సో ఐ విల్ ఎంజాయ్ దట్ టైమ్ ఆఫ్ పీరియడ్. Almost my part of my life I traveled. So that always I pray God he has to be more healthy and his journey has to be more successful. From the beginning I want to he has to say happy that my friend also in good position, good thing. So anduku that is my mission. Then anything. మీ ప్రొఫెషన్లో మీరు చాలా బిజీ, అటు పవన్ కళ్యాణ్ గారి ప్రొఫెషన్ కూడా బిజీ. ఎప్పుడైనా అంటే ఒక ఆర్ట్ డైరెక్టర్, అంటే గబ్బర్ సింగ్ సినిమా చాలా హిట్ అయినటువంటి ఫిలిం, ఆ సినిమాలో మీరు ఆర్ట్ డైరెక్టర్గా వేరే వాళ్ళు చేశారు. అంటే ఆ సినిమాలో అంటే చాలా స్కోప్ ఉన్నటువంటి ఆర్ట్ డైరెక్టర్కి స్కోప్ ఉన్నటువంటి ఫిలిం అది, అందులో మీరు చేయలేదు. అదే నాకు అవకాశం ఇచ్చింటే బాగుండేది కదా అన్నటువంటి ఏదైనా ఆలోచన సిచ్యువేషన్ ఏమైనా వచ్చిందా సార్? అసలు లేదా? ఎప్పుడైనా అలాంటి సరదాగా కూడా డిస్కషన్ చేసిన సందర్భం ఉందా? లేదండి, మేము అదే అంటున్నాం కదండి. మాకు సినిమాతో నేను కూడా ఎప్పుడు అది మాకు జరుగుతుంటే తప్ప మేము ఎప్పుడు అడుక్కోను. నేను కళ్యాణ్ సినిమా చేస్తాను అని అడిగేది ఎప్పుడు ఉండదు. ఓకే, ఈ నోస్ దట్. సో వాట్ కైండ్ మీకు ఏది ఇవ్వాలో తెలుసు. అండ్ నేను కూడా ఆ పీరియడ్ ఆఫ్ టైంలో ఐ వెంట్ టు మోర్ ఇన్ టు టెంపుల్స్. ఓకే, అప్పటికి నేను టెంపుల్కి వెళ్ళిపోయాను. సో నేను సినిమాలు చేయనని ఐ ఎంట్రీ ఇన్ టు ద మూవీస్. మూవీ నుంచి ఐ వెంట్ టు ద డివోషనల్ సైడ్. సో నాకు రెండు పక్కల, ఒక పక్క సినిమా, ఒక పక్క డివైన్గా చేయడం చాలా కష్టం అనిపించింది. ఆ స్పిరిచువల్లో మనం ఎవ్రీడే వీ హ్యావ్ టు మీట్ స్వామీజీ, అండ్ మనం సినిమా అంటే మనం టైం ఇవ్వాలి. సో అది కుదరట్లేదు అనేది నేను డెసిషన్ తీసుకొని స్టార్ట్. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి హౌస్ ఇంటీరియర్ డెకరేషన్
అండ్ ఆఫీస్ డెకరేషన్ అంతా కూడా మీరే చూస్తున్నారా సార్? యా టోటల్ ఎంటైర్. యా ఇప్పుడు డిజైనింగ్ పార్ట్ ఆయన రిక్వైర్మెంట్స్ చేస్తున్నాను. ఓకే. ఎలా అంటే కలర్ కాంబినేషన్స్ వీటి గురించి? లేదు, వీఆర్ వర్కింగ్ బేసిక్ లైన్స్లో ఉన్నానండి. అంటే బేసిక్గా రిక్వైర్మెంట్స్ ఏంటో వీఆర్ ఇంటూ మాస్టర్ ప్లాన్. ఓకే. సో దట్ ప్రాపర్లీ డిజైన్ అండ్ సెక్యూరిటీ చాలా ఉన్నాయి. సో దట్ టేక్ టైమ్. సో విత్ వీఆర్ ఇంటూ ఇనిషియల్ స్టేజ్. This is the right time I have to be with him to take care of all those things because he's busy. Sorry, ఇదే ఆయన ఏంటంటే ఈ టైంలో అవైలబిలిటీ టైంలో ఆయన ఫుల్ బిజీగా ఉంటారు. సో ఐ వాంట్ టు గివ్స్ ఆ టైంలో నేను ఉండి కొంచెం ద అదర్ ఏరియాస్ అంతా చేద్దాం. ఇట్స్ నాట్ ఎ గవర్నమెంట్ వర్క్, ఐఎమ్ డూయింగ్ ఇస్ పర్సనల్ వర్క్. ఓకే. యా. మీరు అంటే ఈ 32 years నుంచి మీరు ఉన్నటువంటి జర్నీ చాలా బుక్స్ చదవడము, ఆ నాలెడ్జ్ ఇప్పుడు డిప్యూటీ సీఎం అయిన తర్వాత తను పంచాయతీరాజ్ అన్ని శాఖల్లో తను వర్క్ చేసేటటువంటి ఆ నాలెడ్జ్ తోటి దాంతో ప్రతి దాంట్లో ఏది ఉంది అంటే ఎంత సబ్జెక్ట్ ఉన్నది తనకి బాగా యూస్ఫుల్ అవుతుంది అన్నది కూడా మీరు ఇప్పుడు అన్నారు. అదొక పెద్ద నాలెడ్జ్ జర్నీ, అంటే అక్కడి నుంచి తీసుకున్న నాలెడ్జ్. సెకండ్ వచ్చి ఈ 10 years జర్నీ చాలా సినిమాలు కూడా సక్సెస్ అయ్యాయి, తర్వాత ఫ్లాప్ అయ్యాయి. అదంతా ఉన్నప్పుడు సార్ హరిశంకర్ గారి సినిమా కూడా సినిమా అది కొంత ఫిలిం ఇండస్ట్రీలో కొంత ఫ్లాప్ అయినటువంటి సినిమా. అటువంటి సమయంలో కూడా దాన్ని మరి ఇంకొక సినిమా చేద్దామన్నటువంటి ఓకే అన్నటువంటి సిచ్యువేషన్ కూడా విన్నాం. దీని గురించి మీరేమంటారు సార్? అంటే ఒకటి ఏంటంటే ఆయనకి ఒక డైరెక్టర్తో ఎగ్జాంపుల్ ఆయన మేము చేసిన జర్నీలో ఫ్యూ డైరెక్టర్స్ వచ్చి సినిమా ముందు ఒప్పుకున్న తర్వాత సినిమా కూడా స్టార్ట్ అవ్వలేదు. ఆ సినిమా ఫ్లాప్ అయిన తర్వాత కూడా ఆ డైరెక్టర్ ఆల్రెడీ నరేషన్ ఇచ్చేసాడు, ఆయన ఫ్రీజ్ అయిపోయారు, సినిమా ఓపెనింగ్ చేసుకోవాలి. బట్ ఆ డైరెక్టర్ కథ చెప్పేసారు, ఓకే అయిపోయింది. బట్ ఈ బిట్వీన్ టైంలో ఒక సినిమా ఫ్లాప్ అయిందండి. సో బయట వాళ్ళు ఏమనుకుంటారంటే ఇంకా డైరెక్టర్ ఫ్లాప్ ఇచ్చాడు కదా, ఈ డైరెక్టర్తో చేస్తే మళ్ళీ సక్సెస్ ఉంటుందా ఉండదా అని. బట్ కళ్యాణ్ గారు ఏంటంటే ఆ డైరెక్టర్తో ఇది ఒక సినిమా ఫ్లాప్ అయింది, హిట్ అసలు ఏం మాట్లాడరు. ఆయన పెద్ద హిట్ ఇచ్చినా ఆయన నార్మల్గానే ఉంటారు, ఫ్లాప్ ఇచ్చినా నార్మల్గా ఉంటారు. ఈ రెండింటికి ఆయన ఏ రియాక్షన్ ఉండదు. సరే మన షూటింగ్ ఎప్పుడు, మన స్క్రిప్ట్ ఏం చేస్తున్నారు అని తప్ప మీరు కొంచెం స్క్రిప్ట్ మీద ఫోకస్ చేయి, లాస్ట్ టైం నీ స్క్రిప్ట్ ఇట్లా అస్సలు చెప్పండి. ఆయన సూపర్ డూపర్ హిట్ ఇచ్చినా కళ్యాణ్ గారు ఇట్లాగే ఉంటారు, ఆయన ఫ్లాప్ ఇచ్చినా డిసాస్టర్ ఇచ్చినా ఇట్లాగే ఉంటారు. సో దాని మీద ఆయన ఏ రియాక్షన్ ఉండదు. ఇప్పుడు చేసే సినిమా కూడా అంతే, ఒక్క మాట అసలు ఏం మాట్లాడరు ఆయన. జస్ట్ ఓకే నెక్స్ట్ షెడ్యూల్స్ ఎప్పుడు ప్లాన్ చేస్తున్నారు, ఎట్లా షూట్ చేస్తున్నారు, జస్ట్ గో హెడ్. ఇది అందరికీ రాదండి. ఇది అంటే నేను చెప్పాలంటే ఒక స్పిరిచువల్ పర్సన్ ఉన్న ఒక డివైన్ ఉన్న హార్ట్కే అర్థమవుతుంది. ఇంత స్ట్రాంగ్ మైండెడ్గా ఇది ప్రతి వాళ్ళతో ఒక ఫ్రెండ్ని ఎట్లా కాపాడుకోవాలి, ఒక డైరెక్టర్ని ఎట్లా కాపాడాలి, ఒక సినిమాతో అవ్వదు కదా. నేను అదే చెప్తాను, ఆయన ఏ సినిమా ఫ్లాప్ ఇచ్చాడో కళ్యాణ్ గారు నమ్మి ఇచ్చి అతను ఒక పెద్ద హిట్ ఇచ్చాడు. సో కళ్యాణ్ గారికి ఏంటంటే ఇంకొక డైరెక్టర్ అది ఫ్లాప్ మళ్ళీ ఇచ్చారు. బట్ అక్కడ కళ్యాణ్ గారు ఏంటంటే ఆయనే సరి చేసుకోవాలి. నేను ఇస్తున్నాను సినిమా, సో నేను మాట ఇచ్చిన సినిమా ఆయన మాట ఇస్తే చేసేస్తాడు ఆయన. అక్కడ ఆయన సినిమా హిట్ ఫ్లాప్ గురించి అసలు ఉండదు. ఒక ఎలక్షన్లో ఆయన గెలవపోయినా కూడా ఆయన దాని గురించి ఆయన ఏమి లేదు, అదే ఆయన దాని గురించి ఏమి పెద్దగా ఆలోచించలేదు. నేను డిసైడ్ చేసి నేను జర్నీ చేస్తున్నాను అంతే. నేను ఇవన్నీ ఉంటాయి, సో ఆటంకాలు ఉంటాయి, దాన్ని దాటుకొని వెళ్ళడమే ఇంపార్టెంట్. ఎందుకంటే ఇప్పుడు అందుకే అండి ఆయన వెనకాల ఉన్న జనం ఆయన చూసి నేర్చుకుంటున్నారు, ఇట్లా ఉండాలి, ఇట్లా జర్నీ చేయాలి. లైఫ్ అనేది ఒక అంటే ఇప్పుడు వచ్చే యంగ్ జనరేషన్కి ఈల్ బీ మోర్ ఒక గైడెన్స్ అండి, ఎట్లా ఉండాలి, ఒక ప్రొఫెషనల్గా ఎట్లా వెళ్ళాలని ఒక గైడెన్స్ ఇంపార్టెంట్. అంటే ఎవ్రీబడీస్ ఎక్స్పీరియన్స్ హెల్ప్ అవుతుంది. సో ఆయన పర్టికులర్గా
ఆయన సక్సెస్ ఆఫ్ ఫెయిలియర్లో ఎప్పుడు ఉండరు. ఈవెన్ దో మీరు చూసుంటారు పొలిటికల్లో, ఈవెన్ దో ఫిలిం ఇండస్ట్రీలో. అందుకే ఆయన సినిమా ఫ్లాప్ సినిమా కూడా ప్రొడ్యూసర్ లాస్ లేకుండా ఉంటుంది. సో అది మేము చూసిన జర్నీలో. పవన్ కళ్యాణ్ గారితో మీ జర్నీలో బాగా ఇష్టమైనటువంటి ఫుడ్ ఏంటి సార్? ఫుడ్ అంటే ఆయన పులిహార ఎక్కువ తింటారు. ఈ లైక్ దట్. ఈ ప్రిఫర్ మోర్ ఇంటూ వెజిటేరియన్. నాన్ వెజిటేరియన్ చాలా తక్కువ. అండ్ ఆయన ఫుడ్ ఇదే ఉండాలని తిండు, ఏదైనా ఓకే, ఇట్లాగే ఉండాలి. టేస్ట్ కోసం తినేమని కాదు, అసలు ఎక్కువగా తినరు ఆయన బేసిక్గా. ఒక్కోసారి ఫాస్టింగ్ వెళ్తే విల్ బి 2-3 months ఓన్లీ ఫ్రూట్స్. ఆ ఫోకస్, ఆ డెడికేషన్ అనేది ఇట్స్ నాట్ ఈజీ. వారాహి నవరాత్రి అంటే మ్యాక్సిమం వారాహి దీక్ష చేసినప్పుడు చాలామందికి అంతకుముందు కూడా ఎవరు వారాహి దీక్ష అన్నది ఎవరికి చాలా మటుకు తెలియదు. ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు వారాహి దీక్ష చేపట్టారో అప్పటి నుంచి కూడా సర్చింగ్ మోర్ దెన్ మొదటి నుంచి కూడా చేసేవాడా సార్, లేకపోతే సో నో ఆయనకి డివోషనల్ పరంగా ఎప్పుడు చేస్తుంటారు. ఓకే, ఫ్రమ్ ద బిగినింగ్ నుంచి ఆయనకు ఉంది అది. ఇవాళ ఈ పూజ చేస్తే జరుగుతుందని కాదండి, ఇది పార్ట్ ఆఫ్ జర్నీ. ఆయనే హోమం చేస్తారు, అన్నీ చేస్తారు ఆయన. సో ఈ నోస్ మోర్ ఇన్ టు దట్. ఇప్పుడు మనకి కొత్తగా ఉండొచ్చు తప్ప ఆయనకి అది కాదండి. సో ఆయన అదే చెప్తాను కదా, ఆయన మనం చాలా డిఫికల్ట్. ఆయన ఏం అనుకుంటున్నారు, ఆయన ఏం ఆలోచిస్తున్నారు, ఆయన థింకింగ్ ఏంటి, ఆయన ప్లానింగ్ ఏంటి అనేది ఇట్స్ ఎప్పుడు మనం ఇట్స్ అ క్వశ్చన్ మార్క్. ఈ ఓన్లీ నోస్ దట్. మీరు చెప్పినటువంటి టోటల్లో మాట ఇచ్చాక ఆ మాట మీద నిలబడతారు ఖచ్చితంగా, ఎంత కష్ట నష్టమైనా కానీ. సెకండ్ వచ్చేసేసి మితంగా మాట్లాడి తను అనుకున్నటువంటి పనిని అక్కడికి రీచ్ కావడం అన్నది అది ఖచ్చితంగా చెయ్యాలి అన్నటువంటిది. అయితే ఈ టోటల్ ఎంటైర్ సార్ అంటే ఈ 10 years తర్వాత ఇప్పుడు పొలిటికల్గా ఉన్నప్పుడు ఫ్రెండ్ మీద, మిత్రుని మీద చేసేటటువంటి కామెంట్స్ విన్న తర్వాత మీరు మనసులో అరే నా ఫ్రెండ్ని ఇలా అంటున్నారు కదా అన్నటువంటి బాధపడినటువంటి క్షణాలు ఉన్నాయా? అంటే నాకు అంటే పర్సనల్గా నాకేంటంటే అవి ఏమి నిజం కాదు, ఎందుకు నేను ఫీల్ అవ్వాలి? ఓకే. సో ఐ డోంట్ బిలీవ్ దట్. ఆయన పట్టించుకొని నేను పట్టించుకోను. మేము దాని గురించి డిస్కస్ చేయం. చెప్పేవాళ్ళు చెప్తూనే ఉంటారు, నిజం కాదు కదండి. దాని గురించి మనం ఎందుకు మనం నిజం అన్నప్పుడు మనం ఫీల్ అవ్వాలి. ఒక నిజం అన్నప్పుడు మనం బాధపడతాం. అది కాదు, దాని మీద ఎందుకు ఆలోచించాలి? సో ఆయన దాని గురించి అసలు అక్కడతో అయిపోతుంది అంతే, ఇంటికి వచ్చేటప్పటిగా ఉండవు. ఓకే. ఒక పర్సన్ త్రూగా జెన్యూన్గా ఒక జర్నీ చేసేటప్పుడు ఇట్లాంటివి వస్తుంటాయండి. ఇవన్నీ దాటుకొని వెళ్ళడమే. బట్ ఆయనకి ఏంటంటే ఇవన్నీ ఆయన స్ట్రైట్గా వింటారు ఆయన, బట్ ఆయన మనసులో తీసుకోలేదు. నేను చేయలేదు, నాకే మనం చేయలేదు కదా, ఇది మనది కాదు కదా. చెప్పేవాళ్ళు చెప్తారు, దేవుడు ఉన్నాడు, ఈ విల్ టేక్ కేర్. అండ్ మై జర్నీ, నేను చేసే పని డెఫినెట్గా ఇట్ స్పీక్స్. మన మాటలు కొంటే మనం చేసి చూపించాలి. ఓకే. సో ఆ జర్నీ చేస్తున్నారు ఆయన. స్వామి వివేకానందలా అనుకోవచ్చు, రమణ మహర్షిలాగా అనుకోవచ్చు, పొలిటికల్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో ఈజ్ దట్. చంద్రబాబు నాయుడు జైల్లో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి కలిసి బయటికి వచ్చి ఒక బిగ్ అనౌన్స్మెంట్ చేశారు. చేసిన తర్వాత మొత్తం ఏపీ రాష్ట్రం అంతా కూడా అసలు ఇలాంటి డెసిషన్ తీసుకున్నారు అని చాలామంది విమర్శలు చేశారు. అండ్ స్పందించినందుకు కూడా అనుకూలంగా కూడా అప్రిషియేట్ చేశారు. ఇలా చేసినందుకు ఎప్పుడైనా అంటే మీతో పొలిటికల్గా అయితే డిస్కషన్ చెయ్యరు అని అన్నారు ఇందాక, ఇంకా మిత్రులు అంటే ఇంకా చాలామంది ఫ్రెండ్స్తో కూడా ఆ విధంగా డెసిషన్ తీసుకోవడానికి కారణం ఏమై ఉంటుంది సార్? అంటే తను జర్నీ చేసినటువంటి ఎవరినైనా ఆపదలో ఉన్నప్పుడు ఆదుకోవడానికా, లేకపోతే ఎలా అనిపించింది? అది ఆయన ఒకరికే తెలుసు అండి. అవునా సార్? సో నేను తను కూడా ఎవరితో ఫ్రెండ్స్ అంటే నాకు తెలియదు, బట్ నాతో కూడా ఆ టైంలో ఆయన ఒక డెసిషన్ తీసుకున్నారంటే చాలా జెన్యున్గా తీసేసుకుంటాడు ఆయన. ఆ డెసిషన్ మేకింగ్, ఆయన ఒక డెసిషన్ తీసుకుంటాడని దానికి 100 సార్లు ఆలోచిస్తారు. అండ్ ఈ నోస్ దట్ ఎమోషనల్ అండ్
ఒకళ్ళు నమ్మాడంటే ఈ విల్ జర్నీ అండి. ఎస్. ఆ నమ్మకం, ఆయన మీద నమ్మకం, అంటే నాకు పెద్ద ఐడియా లేదు, బట్ ఆయన మీద ఒక నమ్మకం. ఏమన్నా సరే నేను నమ్మాను అంతే, ఆయనతో జర్నీ చేస్తాను అంతే. నాకు 100 మంది నా వెనకాల ఏం చెప్పినా కూడా నాకు తెలుసు ఇది కరెక్ట్ అని. కమింగ్ నెక్స్ట్ మూవీ ఏమైనా చేయబోతున్నారా సార్? నేను ఉత్సద్ భగత్ సింగ్ చేస్తున్నాను కళ్యాణ్ గారితో ఆఫ్టర్ లాంగ్ టైం. ఓకే. సో అది మధ్యలో ఎలక్షన్ పీరియడ్ ఇవంతా కోసం బ్రేక్ అయింది. ఓకే. అగైన్ మొన్న వీ హ్యాడ్ అ డిస్కషన్. మోస్ట్లీ ఇది స్టార్ట్ అండి, ఓకే. తొందరలో స్టార్ట్ అవుతుంది. ఓకే. స్టార్ట్ చేసి కంప్లీట్ చేయాలి, తొందరగా కంప్లీట్ చేయాలని సార్ ఒక ఉన్న 3 మూవీస్ కమిట్మెంట్స్ ఉన్నాయి, ఆ 3 తొందరగా కంప్లీట్ చేయాలని ఆ బిట్వీన్ ఈయన వర్కింగ్ షెడ్యూల్స్ అని ప్లాన్ చేసుకోవాలి. ఆయనే ఇప్పుడు అదే చెప్తానండి, ఆయనకి ఐడియా, ఆయన మైండ్లో ఏముందో నాకు తెలియదు. మేబీ విల్ కమ్ అప్ విత్, విల్ వర్క్ ఆన్ ద ప్రాపర్ ఫ్లో చార్ట్ అండ్ డిజైన్ ప్లానింగ్. బర్త్డే సెలబ్రేషన్స్ అంటే ఎక్కువగా కూడా ఆడంబరాలకి, ఏదైనా స్పెషల్ అకేషన్స్ ఇటువంటి వాటికి కూడా ఎక్కువగా దూరంగా ఉంటారన్నటువంటిది మేము ఇప్పటివరకు విష్ చేసుకోలేదు. నా జర్నీలో నేను చేసుకోను. నేను ఆయన చూసిన తర్వాత నేను చేయడం మానేశాను. ఓకే. అంటే చెప్పుకోవడం అంటే ఆయన కాంట్రాక్ట్లో ఉండరు మోస్ట్లీ. అంటే ఆయనకి ఇవన్నీ ఇతటి ఫెస్టివల్స్ మంది కాదురా బాబు అంటాడు. సో ఈ ఇంటూ దట్ టైమ్ సింప్లీ సైలెంట్, విల్ సిట్ అలోన్. ఆయన ఇవన్నీ ఫెస్టివల్స్ ఆ సమయంలో కూడా సిస్టర్స్ బ్రదర్స్ అందరి దగ్గరికి వెళ్ళడం అటువంటి ఉంటాయి. బట్ నేను చూసిన వరకు ఒక బర్త్డే తీసుకుంటే నాకు తెలిసి మే ఇద్దరు ఎప్పుడు విష్ చేసుకోవాలి. ఓకే. ఎప్పుడో ఒక్కసారి నేను తొలిపేమేటప్పుడు కేక్ కట్ చేశాను. ఓకే. సో 1 పిక్చర్ ఐ హ్యావ్ దట్. మేము అందరు కూర్చొని ఒకటి. దాని తర్వాత ఎప్పుడు చేయలేదు. అది కూడా వాళ్ళందరూ చెప్పడం వల్ల సడన్ సర్ప్రైజ్గా ఉంటుందంటే అట్లా జరిగింది. ఓకే. తర్వాత దట్ డే నో షూటింగ్, ఈ ఓన్ అవైలబిలిటీ ఉంటారు ఆ రోజు. నాకే తెలియదు ఎక్కడ ఉంటారు. డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ప్రస్తుతం ఎటువంటి టైంలోనైనా ప్రజలకు స్పందిస్తున్నారు. ఇంకా మీ మిత్రుడిని ఏ విధంగా చూడాలనుకుంటున్నారు సార్? నేను చూసేది ఆయన హెల్తీగా ఉండాలి, చాలా గాడ్ బ్లెస్సింగ్స్ ఉండాలి, ఇంకో జర్నీ చేయాలి. ప్రజలకి ఇది చెయ్యాలని చేయరు ఆయన మనసే చేసేదే. ఓకే. యూ నెవర్ ప్లాన్ ఇట్లాగే ఉండాలి. సో ఆయన ఇంకా హెల్తీగా స్ట్రాంగ్గా ఉండాలి. అండ్ దేవుడు ఒక అనుగ్రహం ఎప్పుడూ ఉండాలని కోరుకుంటాను. ఈ టోటల్ ఎంటైర్ ఎపిసోడ్ అంతా కూడా పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు రోజు దీన్ని పబ్లిష్ చేస్తున్నారు సార్. ఆ రోజు మీ మిత్రుడికి, మీ ఫ్రెండ్కి ఏదైనా ఒక చిన్న మెసేజ్ ఏమైనా ఇవ్వాలనుకుంటున్నారా? కళ్యాణ్ గారే మెసేజ్ మాకు నేను ఇచ్చేది. అంటే మెసేజ్ అంటే మనసులో చెప్పాలనుకున్నటువంటి విషయాలు ఏముండండి, ఐ విల్ లవ్ హిమ్ లాట్ అంతే. నాకు ఇవాళ నేను ఉన్నానంటే బికాస్ ఆఫ్ కళ్యాణ్. దట్ ఈస్ ద రీజన్ ఐ లవ్ యూ సో మచ్. అండ్ యూ హ్యావ్ టు లాంగ్ లివ్ అండ్ టేక్ కేర్ ఆఫ్ హెల్త్. అండ్ అదేలాగా ఇప్పుడు ఉన్న ఆంధ్ర ప్రజలు ఆయనకి నేను చూస్తుంటాను, ఆయనకి ఎక్కడికి వెళ్ళినా కూడా ఆయన కంట్రోల్ చేయలేని జనం ఇలా అంత అభిమానం. ఎక్కడ నిన్న ఎస్టర్డే వీఆర్ ఇన్ ఎయిర్పోర్ట్. సో వాళ్ళందరి దగ్గర ఆయన ఎంత మీటింగ్స్ ఆయన కూడా వెళ్ళి మళ్ళీ కలిసి మాట్లాడుతుంటారు. ఇట్స్ రియల్లీ దే ఆర్ లక్కీ కైండ్ ఆఫ్. ఒక డిప్యూటీ సీఎం అనేది ఆంధ్ర ప్రజలకి డెఫినెట్గా చాలా అదృష్టం చేసుకోబట్టే అంత ఒక సిన్సియర్ అండ్ పర్సన్. అండ్ ఈజ్ మోర్ ఇంటూ ఫ్రెండ్లీ. ఓకే. చెప్పుకునే వెళ్ళొచ్చండి, దానికి ఎండే ఉండదండి. ఓకే. మీరు నాకు అడిగితే నాకేం చెప్పాలి. నాకు మీరు వాసుకి గారు మ్యారేజ్ అయ్యాక ఈ సిచ్యువేషన్, ఈ జర్నీలో మీతో కలిసి సంభాషించినటువంటి ఏవైనా మెమరీస్ ఉన్నాయా సార్? అంటే నేను వాసుకి గారు అండి, యా ఈ నోస్ దట్ వాసుకి గారు తెలుసు. నేను తనతో ఎక్కువ రోజులు గడిపిన కాకుండా కళ్యాణ్తోనే ఎక్కువ గడిపాను. ఆయనతోనే ఎక్కువగా నేను స్పెండ్ చేసింది. ఓకే.
సో దట్ ఈస్ ఓన్లీ. ఇంటికి ఏమైనా వచ్చారా సార్? చాలా అదే అండి, మనకు ఫ్రెండ్స్కి కొన్ని చాలా కష్టం అండి, చెప్పడం కష్టం. ఓకే. ద జర్నీ ఇట్స్ అ బ్యూటిఫుల్ జర్నీ. ఎక్స్ప్లెయిన్ చేసేది అనేది ఇట్స్ అ వెరీ డిఫికల్ట్. దట్ ద బ్యూటిఫుల్ మెమరీ. కానీ అలాంటి జర్నీలో మీ బ్యూటిఫుల్ మూమెంట్స్ వినాలనేసి జన సైనికులు కానీ తర్వాత పవన్ గారి మీరు అభిమానులు కానీ అందుకే మీకు ఇంత వినాలనేసి ప్రతి సెకండ్ మీ నుంచి వచ్చేటటువంటి వర్డ్ అందరూ వెయిట్ చేస్తుంటారు సార్. అదే అండి, ఎంత చెప్పినా ఆయన డెడికేషన్, ఆయన సిన్సియారిటీ అండ్ వాళ్ళ ఫ్యాన్స్ అని ఎవరైనా కూడా ఆయనకి ఇంకా ఇంకా పైకి తీసుకెళ్ళాలి. వాళ్ళందరూ ఆ డిసిప్లైన్ అవన్నీ ఆయన తీసుకెళ్తూ ఉండాలి. ఆయనకి మోరల్ సపోర్ట్గా ఉండాలి. నాట్ మీ, నేను కాదు, అందరూ. సో ఆ బలం వాళ్ళందరూ ఇవ్వాలి, అంతే అండి. అదే కోరుకుంటున్నాను. దే హావ్ టు గివ్ స్ట్రెంగ్త్ అండ్ ప్రొటెక్ట్ హిమ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. విన్నారు కదా, 32 years దగ్గర ఉండి చూసినటువంటి ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి గారు ఎన్నో విషయాలు, అంటే తనకు ఎన్నో పుస్తకాలే ఒక మంచి మిత్రులు. అప్పటి నుంచి తను చదివినటువంటి డివోషనల్ పరంగా కానీ బుక్స్ నాలెడ్జ్ వల్లనే ఇప్పుడు ఇక్కడి వరకు తీసుకొచ్చింది. తనతో పాటు తన వెనకాల ఉండేటటువంటి జన సైనికులు, అభిమానులు ఎప్పుడు అండగా ఉండాలి, మరింత ఎదగాలి, అది నేను చూస్తూ ఉండాలి. ఎన్నో సేవా కార్యక్రమాలు చేయాలి, రాష్ట్రానికి చేయాలి, అండ్ తెలుగు ప్రజలందరికీ కూడా ఎన్నో కార్యక్రమాలు చేయాలని ఒక మనసున్న మంచి మిత్రుడు కోరుకుంటున్నాడు.